ఈ వీడియో తప్పకుండా ఇమాన్యుయల్, తనుజ, బర్నీ ఫ్యాన్స్ తప్పకుండా అయితే చూడాల్సిందే. తనుజ రాంగ్ ట్రాక్‌లో వెళ్తుంది. తనుజ రాంగ్ ఆలోచిస్తుందని ఈ వీడియోలో అయితే తప్పకుండా క్లియర్ కట్‌గా ప్రూఫ్స్‌తో సహా మీకైతే చెప్తాను. అండ్ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి గైస్. మధ్యలో చూసి కామెంట్ అయితే చేయకండి. మీకు కూడా తప్పకుండా నా పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని కామెంట్ చేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. తనుజ ఒక ప్రాబ్లమ్ ఏందంటే, నేను నాన్న నాన్న అంటే ఎందుకు బయట నెగెటివ్‌గా అంత చిరాకుగా పోయింది. ఇమాన్యుయల్ అమ్మ అంటే ఎందుకు అంతలా మంచిగా పోతుంది అని తనుజ బాధ. అండ్ తనుజ ఒపీనియన్ ఏందంటే, ఇమాన్యుయల్ మా యొక్క రిలేషన్‌షిప్ మీద కామెడీ చేయడం వల్లనే బయట అలాగా పోర్ట్రే అయితుంది. ఇమాన్యుయల్ నాన్న నాన్న అనకపోతే మంచిగా పోయేదని ఇమాన్యుయల్‌నయితే వాళ్ళ బర్నీ గారితోటైతే తనుజ అన్నది. సో, ఇక్కడ అసలైన విషయం ఏందంటే, మీరు స్టార్టింగ్ టాస్క్‌లో చూడొచ్చు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఏదో టాస్క్ అయితది, బాల్ టాస్క్. పైకెళ్ళి బాల్ పడితే మిగతా వాళ్ళందరూ తీసుకోవాలి ఆ బాల్‌ని. ఆ టాస్క్‌లో ఇదేంది తనుజ గారికి ఆ బాల్ దక్కుతది. అందరూ ఒకటేసారి మీద పడంగానే చెయ్యి ఆ మధ్యలో ఇరిగిపోతే తనుజ నాన్న నాన్న అని ఎన్ని సార్లు అరుస్తదంటే చిరాకు దొబ్బుతది అందరికి ఆ ఒక టాస్క్ విషయంలో. అండ్ బర్నీ గారిని పిలిచి, "మీరు చూసుకోవాలి కదా నాన్న, నా చెయ్యి ఇలా పడుతుందని. మీరు ఇక్కడనే ఉండండి. నేను మళ్ళా నాకేమైనా అయితే మీరు ఇక్కడనే చూసి ఆపేయొచ్చు, టాస్క్‌ని పాజ్ చేయొచ్చు" అని బర్నీ గారితోటి అంటది. ఆ ప్రోమో ఇప్పటికి కూడా ఉంటది. ఆ టాస్క్ ఇప్పటికి కూడా ఉంటది. మీరు పోయి చూసుకోవచ్చు. అప్పటికి ఇమాన్యుయల్ స్టార్ట్ చేయలే నాన్న నాన్న అనడం, కామెడీ చేయడం. అండ్ ఇమాన్యుయల్ ఎప్పుడు కామెడీ చేసినా నేను ఇప్పటికి నవ్వుకున్నా, అప్పటికి నవ్వుకున్నా. సో, నాకెప్పుడు అది వెటకారంగా కించపరిచినట్టయితే నాకు ఇంతవరకు ఎప్పుడు అనిపియలే. ఆడియన్స్‌కి కూడా అనిపియలేదు. ఎందుకంటే దాని మీద కొన్ని లక్షల లైక్స్ ఉన్నాయి. రీల్స్ ఉన్నాయి ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇంకా యూట్యూబ్‌లో ఉన్నాయి. ఈవెన్ జియో హాట్‌స్టార్‌లో కూడా పదే పదే ఇమాన్యుయల్, తనుజ ఒక పేర్ వీడియోస్, క్యూట్ వీడియోస్ ఉంటే మన హాట్‌స్టారోడే యేసుకుంటాడు ఎప్పుడు 24 గంటలు. సో, వాళ్ళ యొక్క పేరనేది చాలా మంచి పేరు. ఇమాన్యుయల్ ఎప్పుడు దాన్ని మంచిగా ఎంటర్‌టైన్ చేయనీకి వాడతాడు తప్ప, కించపడనీకి ఎప్పుడు వాడలే. కుటుంబం అన్నది కూడా ఎంత మంచిగా నవ్వుకున్నాం మనమందరం. మనకేమన్నా అక్కడ కించపరిచినట్టు అనిపించిందా? లేదు. అక్కడ ముగ్గురు మంచిగా నించొనున్నారు. ఆ పాట సూట్ అయింది. ఇమాన్యుయల్ పాడిండు. గంతే ఆడ. ఇక్కడ తనుజ రాంగ్ వేలో తీసుకుంటుంది ఇమాన్యుయల్‌ని. మొత్తం మిస్‌అండర్‌స్టాండింగ్ అయితుంది వీళ్ళ ముగ్గురి మధ్యలో. అదే డిస్కషన్ ఇమాన్యుయల్ బర్నీ గారితోటి ఈరోజు లైవ్‌లో చేసిండు. రితు చౌదరితోటి కూడా మాట్లాడిండు. తనుజ ఒక్కతి మొత్తం మాస్క్ ఏసుకొని బ్లాంకెట్ కప్పుకొని ఏడుస్తుంటే ఇమాన్యుయల్ ఎలాగ తెలుస్తది ఇమాన్యుయల్‌కి? మళ్ళా తనుజ నాగార్జున సార్ ముందు అంటది, నేను బాధలో ఉన్నప్పుడు ఇమాన్యుయల్ రాలేదంట. సో, ఇమాన్యుయల్‌కి వేరే పనులు కూడా ఉంటాయి కదా హౌస్‌లో. ఎవలన్నా ఏడుస్తుర్రా? వాళ్ళని పోయి ఓడదామా? ఓదార్చాలా? సో, ఇదే పని ఉండదు కదా ఇమాన్యుయల్‌కి. సో, కొన్ని కొన్ని విషయాలలో ఇమాన్యుయల్‌ని మిస్‌అండర్‌స్టాండింగ్ అయితే చేసుకుంటుంది తనుజ. క్లియర్ కట్‌గా మనకైతే అర్థమైతుంది. తను గేమ్ బానే ఉంటది. ఆర్గ్యుమెంట్స్ బానే పెడతది. మన ఆయిషా అన్ని పాయింట్స్ పెట్టినాక తనుజ చాలా మంచిగా డిఫెండ్ చేసుకుంది. నేనిక్కడ తప్పనట్లేదు. కానీ ఈ మిస్‌అండర్‌స్టాండింగ్ నాకైతే నచ్చలేదు. ఇమాన్యుయల్ ఎంత మంచిగుందామనుకున్నా, తనుజ అలా అనడం అయితే నాకు అస్సలు నచ్చలే. ఇమాన్యుయల్ గూడా తనుజ గురించి మాట్లాడతాడే గానీ, తనుజ గురించి ఇంతలా నెగెటివ్ ఎప్పుడు మాట్లాడలే. అంటే రాము రాథోడ్‌ని తిట్టినప్పుడు అంత కోపపడకు ఇట్లా చెప్తాడు ఇమాన్యుయల్. కానీ తనుజ ఈ ఇమాన్యుయల్ వల్లనే మనది బయట ఇట్లా తప్పుగా పోతుందని అంత పెద్ద మాట అంటే నాకైతే తీసుకోలేకపోయినాను. ఇంత మంచిగుంటారు వీళ్ళు, ఇదేంది ఇలా అనడం అని నాకస్సలు నచ్చలేదు. అండ్ రాబోయే రోజులలో బర్నీ, ఇమాన్యుయల్, రాము రాథోడ్, తనుజ వీళ్ళకి నలుగురికి గట్టిగనే ఆర్గ్యుమెంట్స్ అయ్యేటట్టుంది. నెక్స్ట్ వీక్ నామినేషన్‌లో ఒకళ్ళనొకళ్ళని చేసుకునేది మంచిగా మనకి ఎప్పుడు డైలీ నామినేషన్ ప్రాసెస్ ఉంటే మాత్రం పొట్టు పొట్టు పంచా అయితది వీళ్ళ నలుగురికి. అండ్ ఇంకా మనం తనుజ, ఇమాన్యుయల్ పేరు గూడా చూడలేమనుకుంటున్నాను. ఎందుకంటే తనుజకి అస్సలు నచ్చట్లేదు ఇమాన్యుయల్ అంటే. లైవ్‌లో ఎక్కడ జూసినాను ఇమాన్యుయల్ గురించే మాట్లాడుతుంది. ఇమాన్యుయల్ అలా అనడం వల్లనే తప్పుగా అయితుంది బయట ఇదంతా అని అనుకుంటుంది. తనుజ ఎప్పుడైతే నాన్న అని పిలవడం స్టార్ట్ జేసిందో అప్పటినుంచే యూట్యూబ్‌లో రివ్యూవర్స్‌కి ఎవ్వరికి నచ్చలేదది. కావాలంటే జూసుకోండి. ఎప్పటినుంచైతే ఆ టాస్క్‌లో నాన్న నాన్న అన్నదో తనుజ ఏడ్చుకుంటా, అప్పటినుంచి ఆదిరెడ్డి గాని, మిగతా ఏ రివ్యూవర్స్ గాని చిరాకు దొబ్బిందని మాట్లాడతారు ఆళ్ళందరూ. సో, అక్కడి నుంచి అది పుట్టుకుంటొచ్చింది. ఇదేదో ఇమాన్యుయల్ కామెడీ చేసినందు వల్ల గాదు. సో, తనుజకి తెలిస్తే బావుంటది. కానీ ఎవ్వళ్ళు చెప్పలేరు గదా! అంతమంది ఒకటేసారి మీ యొక్క బాండ్ వల్లనే మీ గేమ్ ఖరాబ్ అయితుందనేసరికి మైండ్ ఖరాబ్ అయినట్టుంది. సో, ఆ స్ట్రెస్ వల్ల తను ఏదేదో డెసిషన్ తీసుకుంటుంది. తను కొంచెం మెల్లగా ఆలోచించి, కొంచెం టైం తీసుకొని ఆలోచిస్తే మంచిది తనకే. ఈ లేనిపోని అన్ని మిక్స్డ్ థాట్స్ వల్ల తనకు దగ్గరున్న వాళ్ళని దూరం చేసుకోబోతుంది తనుజ. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా ఏం చూడబోతున్నామో నాకైతే తెలవదు గానీ, నాకైతే ఇది అనిపించింది. గైస్ మీకు కూడా ఇలానే అనిపిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.